మాకు కూడా ఏంటంటే అదేదో రోజు ఒక టెన్షన్ వాతావరణం ఉంటుండేది. ఆ టెన్షన్ అయితే ఇప్పుడు లేదు. ఏదన్నా ఉంటే అదే పోన్లే, మనం ఇంతకాలం కొట్లాడినందుకు ఫలితం దక్కింది అన్న ఒక తృప్తి అయితే మిగిలింది. అంటే నాడు ఉద్యమకాలం నాటి జేఏసీ చైర్మన్ కానీ ఆ 10 ఏళ్ళలో గత ప్రభుత్వం పనిచేసిన పోరాటం చేసిన కోదండరాం సంతృప్తిగా ఉన్నట్టేనా? ఇవాళ సంతృప్తిగా ఉంది. ఇదే తోవలో ముందుకు సాగితే, ఇదే పద్ధతుల్లో పనిచేస్తే చాలు అనే అభిప్రాయం ఉంది. ఓకే, అంటే గత 10 ఏళ్ళుగా ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేశారు, ప్రజల సమస్యల కోసం మాట్లాడుతూ వచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు అనుకున్న యాంగిల్లో పరిపాలన కొనసాగుతుందా? సాగుతున్నది. మాకు కూడా ఇది ఒక విచిత్రమైన అనుభవం. ఏదైనా సమస్య ఉంటే మేము మొదలు ధర్నా ఇప్పుడు అని, మీటింగులు ఎప్పుడు అని ప్లాన్ చేసుకునేది. ఇప్పుడు అట్లా లేదు. ఏదో ఒకరోజు చూసుకోవాలి, టైం తీసుకోవాలి, పోయి మినిస్టర్ గారికో సెక్రటరీ గారికో ఇచ్చి రావాలి. ఇది కొత్తగా కనబడుతున్నది మాకు. కాబట్టి ఇది బాగానే ఉంది. అప్పుడు ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్. అవును, అక్కడ ఉన్న గేట్లు తీసేసిన మాత్రం మార్పు వచ్చింది అనుకోవచ్చా? అది తీసేస్తే మార్పు అని కాదు, కానీ ఒక సింబాలిక్ అది. ఒక కనీసం ఒక కట్టడి పోతున్నది అని గ్రహించటానికి అది ఒక చిహ్నమే. అది ఆ మాటకు వస్తే కానీ అది ఒక మంచి సంకేతాన్ని పంపిస్తున్నది. ఇక కట్టడి ఉండదు, స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, చెప్పుకోవచ్చు. పత్రికలపైన ఆంక్షలు లేవు. ప్రజల యొక్క వాళ్ళ యొక్క హావభావాల వ్యక్తీకరణకు ఇక్కడ దానిపైన ఏ రకమైన ఆంక్షలు లేవు, ఇబ్బంది లేదు. అది ఆ రకంగా ప్రగతి భవన్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక కౌంటర్ దాని మీద కామెంట్ చేసిందంటే ఒక మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ గేట్లు పెట్టుకురు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గేట్లు తీసిరు, ఆ గేట్లకు మాకు సంబంధం లేదు అని కామెంట్ చేశారు. అప్పుడు గేట్లు లేవండి వాళ్ళు అంటున్నారు, కానీ గేట్లు వీళ్ళు ప్రగతి భవన్ కట్టుకున్నాక పెట్టిండ్రు. అది అంతకుముందు నాకు గుర్తున్నంత మేరకు గేట్లు ఉన్నా కానీ అది ఎప్పుడు మూసిలేవు. చక్కగా రాజశేఖర రెడ్డి గారి ఇంటి దాకా అది ఎడమకుండేది కదా, అందులోనే ఉండేది. వారు అక్కడి దాకా పోయేది, ఎవరమైనా ఆడిదాకా పోయేది. అక్కడ పోయినాక పోలీసు వాళ్ళు పర్మిషన్ ఉందా లేదా అని, లేకపోతే ఏ పని మీద వచ్చిండ్రో అని అడిగి వాళ్ళకి అవకాశం ఇచ్చేది. ఆ తర్వాత వచ్చినాయి. అప్పుడు ఆ గేటు ఎప్పుడు నాకు తెలిసి అది మూసిలేదు. అక్కడ గేట్ అనేది పోవటానికి దారి ఉండేది. అక్కడ ఎవరైనా పోయేది. రాజశేఖర రెడ్డి గారి నివాసం దగ్గరికి పోయినాక అక్కడ పోలీసులు ఉండేది. తర్వాత ఇది ఈ రోడ్డు మీద పోయి అక్కడ ఆగితేనో, అక్కడ ఆ రోడ్డు మీద అక్కడి దాకా లోపలికి పోతేనో ఎవరు కూడా ఆపేవాళ్ళు కూడా కాదు. ఒక ముళ్ళ కంచెలేసి మళ్ళీ అది కూడా చాలదేమో, ఇంకెవరన్నా వస్తారేమో అని భయానికి దాన్ని ఎత్తు పెంచటం, అది చాలదని మళ్ళీ ఎత్తు పెంచటం, ఇవన్నీ కేసీఆర్ పాలనలో జరిగినాయి. అవన్నీ అబద్ధాలు చెప్పిండ్రు, ఎందుకు చెప్పిండ్రో కానీ.